రైట్లపాలెం సంఘటనలో ఇప్పటి వరకు 23 మంది చనిపోయారని చెప్పి అధికారికంగా తేల్చారు. అంటే 60 మంది ఉన్నారు అక్కడ. ఇప్పటి వరకు 23 మృతదేహాలతో బయటకు వచ్చాయి. అధికారికంగా పేర్లు వచ్చేదంటే ఒక 9 పేర్లు మాత్రమే బయటకు వచ్చింది. మిగతా వాళ్ళు హాస్పిటల్స్లో ఇంకా, ఎందుకంటే ఇప్పుడు దాకా ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నారు కాబట్టి ఇంకా అధికారులు పూర్తిగా తెలియలేదు. ఇంకా సెకండ్ వన్ అది ఎందుకు జరిగిందనే విషయంపై పోస్ట్ మార్టం కూడా అధికారులు ఇప్పటివరకు చేయలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇప్పుడు రెస్క్యూ మీద ఉన్నారు కాబట్టి వదిలేసాం. చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ సాహన్ సతీష్ గారు, హోంమంత్రి అనిత గారు ఆ బాధితులతో మాట్లాడుతున్నప్పుడు ఒక ముసలాయన పేదవాడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఆ మాటలు వింటుంటే ఎలా ఉందంటే గుండె పిండి చేసేసినట్టుకుంది. సార్ మేము పేదవాళ్ళం సార్, మాకు వేరే పని ఏం లేదు సార్, అందుకోసం పని చేస్తున్నాం సార్, లాస్ట్ ఇయర్కు జరిగింది సార్, ఈసారికి జరిగింది సార్ అంటే ఇక్కడ పేదవాడికి ఆకలి అవసరము ఏమైనా చేపిస్తున్నట్టు చూసారా, అలా చేపిస్తుంది. కానీ తప్పు పేదవాడిది కాదు, ఆ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్న ఫ్యాక్టరీ ఆయనకి వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ప్లస్ ఈ ప్రభుత్వ అధికారులు ఆ ఫ్యాక్టరీ మీద ఒక నిఘా ఉంచాలి. ఆ రెండు సరిగ్గా జరగలేదు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ డీప్గా నేను పోదలుచుకోలేదు. ఇప్పుడు దాకా మన దగ్గర రెడీగా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే నాకు ఇక్కడ ఆ సంఘటన బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే లైసెన్స్ అయితే ఉంది, దానికి లైసెన్స్ ఉంటే ఒకటి సరిపోదు యాక్చువల్గా. ఇప్పుడు ఇటువంటి ఫ్యాక్టరీస్లో ఇంత మోతాదులో అంత పేలుడు పదార్థం డంప్ అయిందంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు? ఆ సంఘటన జరిగిన తర్వాత ఆ శబ్దాలు 5 కిలోమీటర్ల దాకా వినిపించి దద్దరిలాగా 5 కిలోమీటర్ల దూరంలో ఆ పచ్చటి పొలాల్లో ఉండే రేకు షెడ్లు కూడా పైకి ఎగిరిపోయాయంట ఆ శబ్దానికి, ప్రతిధ్వనులకి. అంటే ఏ లెవెల్లో పేలుడు జరిగింది అనేది అర్థమవుతుంది. అసలు ఇలా జరిగినప్పుడు అసలు ఆ ఫ్యాక్టరీకి ఎంట్రీ ఎగ్జిట్ సరిగ్గా ఉందా, ఆ ఫైర్ సేఫ్టీ నిబంధనలు సరిగ్గా వాళ్ళు పాటిస్తున్నారా లేదా, ఇటువంటి కార్మికులు కాటన్ దుస్తులు రావాలా, సిల్క్ దుస్తులు రాకూడదు. కానీ వాళ్ళు చూస్తున్న నాకు కనిపించట్లేదు. ప్లస్ మొబైల్ ఫోన్స్ అలౌ చేయకూడదు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ నిబంధనలు అన్నీ చేశారా వాళ్ళు అంటే, చేస్తే ఈ సంఘటన ఎందుకు జరిగింది? గుండె తరుక్కుపోతుంది. ఈ సంవత్సరము మోస్ట్ సాడ్ ఇన్సిడెంట్స్లో ఇదొక ఇన్సిడెంట్. అయ్యో అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు పారితో ఇది ఎక్స్గ్రేషియా ఇచ్చారు. కానీ ఎన్ని లక్షలు ఇచ్చినా కూడా పోయిన ప్రాణం రాదు కదా. ఇంకా పాపం పేదవాడు ప్రతిసారి ఇలాగే ఏదో ఒక ప్రమాదానికి బలి అవుతూనే ఉన్నాడు. అధికారులు ఏం చేస్తారు? వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు నిఘా పెట్టాల్సిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు. చూద్దాం ఇంకా ఎటువంటి నిజాలు బయటకు వస్తాయో సంఘటనలో ఇక అప్డేట్ చేస్తాం.